సేమియాతో ఎప్పుడూ చేసుకునే స్వీట్స్ పాయసం లాంటివి కాకుండా ఇలా ఒకసారి బెల్లం లడ్డు చేయండి. జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. కడాయిలోకి కప్పు బెల్లం తీసుకుని ముప్పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు నిండుగా సేమియాని తీసుకుని సన్నటి సెగ మీద నేతిలో దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని అరకప్పు సుజీ రవ్వను వేసుకుని నేతిలో సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని బెల్లం పాకాన్ని వడపోసుకుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటెతో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవడమే.